తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ మండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభలను నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశం తొలి రోజు వాయిదా అనంతరం ఇక్కడే కమిటీ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా బిల్లు తీసుకురావడంతో ఆ బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రంలో వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైన మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట నష్టం సహా రహదారులు, ఇతర నష్టాన్ని అంచనా వేసి అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వివరాలేంటి? జ్యోతి, ఇక మొట్టమొదటగా కాళేశ్వరం పై ఏదైతే జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో దానిపైన చర్చించేందుకు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక తొలి రోజున ఇటీవలే మరణించిన ఎమ్మెల్సీ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్, అలాగే మారం రంగారెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించిన అంశంలో కూడా తొలి రోజున నివాళులు అర్పించి ఉభయ సభలు కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం తర్వాత కేబినెట్ భేటీ కూడా కానుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కాళేశ్వరం అంశం కావచ్చు, మరొక వైపు యూరియా కష్టాలు కావచ్చు, మరొక వైపు ఇక భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా పంట నష్టంపై కూడా కావచ్చు, తర్వాత మిగిలిన అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ జరగనుంది. సో మొత్తానికి తెలంగాణ సర్కార్ అయితే 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఒకవైపు సెప్టెంబర్ 30 లోపు కూడా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మనం చూడవచ్చు. సో మొత్తానికి కాళేశ్వరంపై ప్రధానంగా చర్చ జరిపేందుకు యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ సో గతంలో కూడా కేసీఆర్ కూడా ఇప్పటి వరకు నిర్వహించిన 2 అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. మరొక వైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీజేపీ కావచ్చు, మొత్తం అందరూ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కనుక అసెంబ్లీలో ఆయన హాజరు కావాల్సిందే అని చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు మీ అనుభవాల్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించండి, మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మీ అనుభవాల్ని మాకు షేర్ చేయండి, రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి, మీరు అసెంబ్లీకి రావాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నారు, మరొకసారి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో ప్రధానంగా దీంట్లో కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో జస్టిస్ పీస్ ఘోష్ ఇచ్చిన నివేదికపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి రోజున కేవలం ఈ సంతాపం ప్రకటిస్తారు కనుక సో రేపు ఆదివారం ఉంటుంది. మండే నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరం ఇష్యూలో ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. సో కాంగ్రెస్ ఏటీఎంలో మారింది బీఆర్ఎస్ కానీ చెప్పడం కావచ్చు, తర్వాత చాలా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడం కావచ్చు, తర్వాత కాళేశ్వరం
మరి ప్రాజెక్టులో ముఖ్యంగా మేడిగడ్డలో మరి 2 పిల్లర్లు కుంగిపోవడం, ఒక పిల్లర్కు పగులు రావడం కావచ్చు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయి, నిర్మాణాలు కూడా సక్రమంగా జరగలేదు. సో ఇలాంటి అంశాలన్నీ ఆరోపిస్తూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మరి విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన విచారణ కూడా పూర్తయి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అదే క్రమంలో మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా నియమించింది. మరి సుమారు కొన్ని నెలల పాటు కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఈ యొక్క కాళేశ్వరంపై కూడా విచారించింది. దీంట్లో మరి కాళేశ్వరం సంబంధించిన అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారణకు పిలిచారు. మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును కూడా విచారించారు. అప్పుడు మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇప్పుడు మల్కాజిగిరి బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ను సైతం విచారించారు. చాలామంది ఇంజనీర్లను విచారించారు. అదే క్రమంలో మరి గుత్తేదారులను కూడా విచారించారు. ఇక అందులో పాల్గొన్న అధికారులను కూడా విచారించారు. మొత్తానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ప్రకారం అయితే ఆ విచారణలో మరి అధికారులదే పాత్ర అని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడం కావచ్చు. తర్వాత ఇప్పుడు జస్టిస్ పీసీ గోయల్ జ్యుడిషియల్ కమిటీ కూడా మరి ఒక 665 పేజీల నివేదిక ఇచ్చారు. సో 665 పేజీల నివేదికపైనే మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబడుతుంది. సో ఈరోజు ఆ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన 665 పేజీల ఆ యొక్క ఆ ప్రతులను కూడా బీఆర్ఎస్ బీజేపీలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిపై కూడా చర్చ జరగాలని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా చర్చ చేద్దాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిన్న మరి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్కు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిన్న స్పీకర్ని కలిసి మరి ఈ అంశంలో మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కాళేశ్వరంపై మరి వాళ్ళు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మరి బీఆర్ఎస్కి ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ లేదు. కానీ ఇక ఈరోజు సంతాప సమావేశాలు జరుగుతాయి. తర్వాత మరి ఇక సోమవారం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. దీంట్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనే దాంట్లో ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. సో కొంత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి మాజీ సీఎంను కొంత పరుష పదజాలంతో కొంత అవమానించే రకంగా మాట్లాడుతున్నారు కనుక ఆయన అసెంబ్లీకి రారు. సో మేమే మాట్లాడతామని చెప్పి ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా చెప్తున్న నేపథ్యంలో సో మరొకసారి కూడా కేసీఆర్ వస్తారా రానా అనే దాంట్లో కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే క్రమంలో బీజేపీ కూడా మరి కేవలం 4-5 రోజులు మాత్రమే కాదు 4 వారాలు నిర్వహించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మొత్తానికి కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవైపు బీజేపీ కాళేశ్వరంపై మరి సిబిఐకి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో సో ఇప్పటికే మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ను ఈ యొక్క కమిషన్కు నియమించి సో కమిషన్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పిన నేపథ్యంలో విచారణ సుదీర్ఘంగా చేశారు. దీంట్లో కూలంకుషంగా కూడా మరి 665 పేజీల సారాంశాన్ని కూడా మరి ఆయన పొందుపరిచారు. ఇక 625 పేజీల నివేదిక ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయనుంది. సో మొత్తానికి ఆ సారాంశం కూడా 60 పేజీలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్లో మరి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలు ఏముంది, దాంట్లో ఎలాంటి తప్పులు దొరలాయి, ముఖ్యంగా కేసీఆర్ ఇందులో ఏవన్గా ఉన్నారని కూడా చెప్పడం కావచ్చు. తర్వాత హరీష్ రావు, తర్వాత గుత్తేదారు సంస్థలతో పాటు చాలామంది అధికారులు కూడా ఉన్నారు కనుక మరి ఈ అంశంలో మరి ఇప్పటికే 60 పేజీల సారాంశం ఇచ్చినప్పటికీ కూడా నివేదిక పూర్తి కాపీ మాకు కావాలని బీఆర్ఎస్ కూడా మరి అడగడం కావచ్చు, తర్వాత స్పీకర్ని అడగడం కావచ్చు. అదే క్రమంలో మరి తెలంగాణ సీఎస్ను కూడా అడిగారు. మరి ఈరోజు మరి ఆ నివేదిక అయితే బీఆర్ఎస్ సభ్యులు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఉభయ సభల్లో కూడా ఇటు అసెంబ్లీలో కావచ్చు, అలాగే మండలిలో కావచ్చు కాళేశ్వరంపై చర్చ వాడివేడిగా అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఒక 4 రోజులు మాత్రం తెలంగాణ అసెంబ్లీ మాత్రం ఈ కాళేశ్వరంపై చర్చ జరిగే అవకాశం ఉంది కనుక సో ఓవరాల్గా కాళేశ్వరంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అదే క్రమంలో క్యాబినెట్ భేటీలో కూడా ఎలాంటి అంశాలు చర్చిస్తారనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం చంద్రబాబు 2వ రోజు కుప్పం పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం